చెప్పండి, నలిగిన వారికి. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఆయన నజరేతు ప్రణాళికలో చెప్పాడు. నాజరేత్ మేనిఫెస్టో అంటారు కదా, నజరేత్ ప్రణాళిక. లూకాసు వార్త 4:18 చదవండి గబక్కన. అక్కడ ఏమన్నాడు చూడండి. యేసయ్య ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని చక్కగా బయలుపరిచాడు. బేదలకు సువార్త చెప్పాలి. రెండవది, చెరలోనున్న వారికి ఏమి ఇవ్వాలి? యేసుప్రభువారు వచ్చిన ఉద్దేశం చూడండి, బేదలకు సువార్త. రెండవది, చెరలోనున్న వారికి విడుదల. మూడవది, గ్రుడ్డి వారికి చూపివ్వాలి. నాలుగోది, నలిగిన వారిని ఏం చేయాలి? యేసుప్రభువారు వచ్చింది ఎందుకు చెప్పండి? నలిగిన వారికి ఏం చేయాలి? విడుదల ఇవ్వాలి. నలిగిన వారిని విడిపించాలి. దాని కొరకై యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నలిగిన జీవితాలు చూద్దాం మనం. ఎవరు నలగలేదండి జీవితంలో? అందరూ నలిగిన వారే. మనుషులందరూ నలిగిన వారే. పైకి అలా కనబడుతున్నారు కానీ ఏదో ఒక వేదనతో ఏం చేయబడుతున్నారు? నలిగిన వారే, నలుగొట్టబడిన వారే. జీవితం నలిగిపోయింది పాస్టర్ గారు. మేము ఎదుర్కొంటున్న శ్రమలు మామూలు శ్రమలు కాదండి. మా కష్టాలు మామూలు కష్టాలు కాదండి. మేము నలిగిపోయామండి. గాయపడ్డాము. ఇలా చెప్పుకుంటూ పోతే జీవితంలో అందరూ ఎవరు చెప్పండి? నలిగిన వారే. కూర్చున్న మీరందరూ, లైవ్లో చూస్తున్నవారు, చూడబోయేవారు నలిగిన వారే. యేసుప్రభువారు వచ్చింది అందుకే నలిగిన వారికి తాను ఎవరంట? మహాదుర్గము. వారిని ఆదుకోవటానికి వచ్చాడు. నలిగిన వారిని విడిపించుట కొరకై వచ్చాడు. నలిగిన వారికి విడుదల ప్రకటించుట కొరకై వచ్చాడు. నలిగిన వారికి సమాధానం ఇవ్వాలని వచ్చాడు. నలిగిన వారిని లేవనెత్తాలని వచ్చాడు యేసయ్య. నలిగేరు జీవితంలో. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక 4 విషయాలు ఈ రాత్రి మనం చూద్దాం. ఎవరు ఏ పరిస్థితుల్లో నలిగిపోతున్నారు? ప్రస్తుత సమాజంలో ఎవరు ఎలా నలిగిపోతున్నారు? ఒకటి చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 10వ సంకీర్తన. 10వ సంకీర్తనలో మొదటి విషయం మనం చూస్తున్నాం. 10వ సంకీర్తన 10వ వాక్యం. 10వ సంకీర్తన 10వ వాక్యం. కాగా నిరాధారులు నలిగి వంగుదురు, వారి బలత్కారం వలన నిరాధారులు కూలుదురు. నిరాధారులు, ఆధారం లేనివారు. లేమ్మ ముందుకు రా తల్లి. ఏ ఆధారం లేనివారు ఏమవుతున్నారు? నలిగిపోతున్నారు. నలిగి ఏమవుతున్నారు? మరొక మాట ఏమని చూడండి. నలిగి ఏమవుతున్నారు? వంగుదురు. చెప్పండి, నలిగి ఏమవుతున్నారు? వంగుదురు. ఎవరండి నలిగిపోతుంది జీవితంలో అంటే? నిరాధారులు. చెప్పండి, ఎవరు? నిరాధారులు. ఏ ఆధారం లేనివారు. చాలాసార్లు మనకి ఏ ఆధారం లేదు. కొంతమందికి ఇంటి పేరటోళ్ళన్న కొంతమంది ఉంటారు. కొంతమందికి వారి ఇంటికి సంబంధించిన అధికారులు ఎవరైనా ఉంటారు. కొంతమందికి వారికి రికమెండేషన్స్ ఉంటాయి. కొంతమందికి వారు చెప్పుకోవడానికి కొంతమంది వ్యక్తులు ఉంటారు. కానీ మనల్ని చూస్తే మనకేం లేదు చెప్పండి. ఏ ఆధారం లేదు. నిరాధారులు ఏమవుతారు? నలిగి ఏమవుతున్నారు? వంగుదురు. నిరాధారులు, ఆధారం లేనివారు. ఎటువంటి ఆధారం లేనివారు. ఈ రాత్రి నీ పరిస్థితి అలానే ఉందా పాస్టర్ గారు? ఏ ఆధారం లేదండి నాకు. ఎవరిని ఆధారం చేసుకొని బ్రతకటానికి నాకు ఏ ఆధారం లేదు పాస్టర్ గారు. చాలాసార్లు మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నాకే ఆధారం లేదండి. నేనేదో బ్రతుకుతున్నానంటే కేవలం దేవుని మీద ఆధారపడ్డాను. వాస్తవమే.
ఈ రోజుల్లో చాలామంది నిరాధారులు, ఎటువంటి ఆధారం లేనివారు కదండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం చూడండి. ఆధారం లేని ఒక ఆమె జీవితాన్ని ప్రభు ఎలా ఆశీర్వదించాడో చూద్దాం. చూడండి, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు. చూడండి విషయము, పెనిమిటి చనిపోయాడు. ఎవరైనా? ప్రవక్త శిష్యుడు పెనిమిటి చనిపోయేనో అతడు యెహోవా యందు, ఎవరు చెప్పండి, భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. చూడండి, ఆధారం లేదు, ఏ ఆధారం లేదు. అప్పులోడు వచ్చినాడు ఇంటికాడికి. ఏం చేయటానికి? ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని బానిసలుగా పట్టుకొని పోవటానికి. పెనిమిటే లేడనుకుంటే పిల్లలు కూడా పోతే ఏం చేసిద్ది ఈమె? ఏం చేసిద్ది? ఆధారమే లేదు, చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఇంటి పక్కన వాళ్ళు ఎవరు వింటలేదేమో తన గోడు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరేమో. తన పరిస్థితి అంతా చిన్నభిన్నంగా ఉన్న పరిస్థితుల్లో ఎవరి కాడికి వచ్చింది చెప్పండి? నేరుగేమా దైవజనుడైన ఎవరి కాడికి వచ్చింది? ఎలీషా ప్రవక్త కాడికి వచ్చింది. దైవజనుడైన ఎవరి కాడికి వచ్చింది? ఎలీషా ప్రవక్త కాడికి వచ్చింది. అయ్యా, నా పెనిమిటి చనిపోయాడు, ఆధారం లేదయ్యా. ఒక ఆమె పాట పాడుతూ వస్తుంది. ఆలస్యంగా వచ్చిన వాళ్ళకే పాపం ఆ వెనకాల సీట్లు, అందుకని ముందు వచ్చిన వాళ్ళు కూర్చోబాకండి. వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు పాపం ఆడ కూర్చోవాలి, వాళ్ళకి గాలాడాలి పాపం. ఆ సైడ్ గాలాడితే పాపం బాగుంటుంది వాళ్ళకి, అందుకోసం ఆ సీట్లు. పెనిమిటి చనిపోయాడు, ఈ సంగతి చెప్పటం మర్చిపోయాను. ఒక ఆమె పాట పాడుతూ తిరుగుతుంటుంది, మీరు గమనించారు లేదా ఆమెని? ఏమని పాడిద్దో తెలుసా? ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవేనయ్యా, నా ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవేనయ్యా. ఒక అడుక్కున్నామా, రోడ్డు మీద అడుక్కుంటూ పోతూ ఈ పాట పాడిద్దండి. ఆధారం ఎవరు లేరయ్యా నాకు, నా ఆధారం నీవేనయ్యా. పెనిమిటి చనిపోయాడు, 2 పిల్లలుంటే పసిపిల్లలు, వాళ్ళని పట్టుకోవటానికి అప్పులోడు వచ్చి లాక్కొని పోతున్నాడు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అర్థం కావట్లేదయ్యా. పరిస్థితి అంతా గమ్య గోచరంగా ఉంది. నిరాధారంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా యజమాని. ఏమంటే కొన్ని కుటుంబాలు చెప్పుకోలేమండి. అసలు వాళ్ళు చెప్తుంటే ఆ వేదన మనకు అర్థం. మనం ఏంటంటే అండి, ఓరొక డాబు సరి చూస్తాం అంతేగాని పైకి అట్లా వేషాలు చూస్తాం కానండి, వాళ్ళ గోడు చెప్తుంటే మనకు అర్థం కాదండి. అసలు ఏందయ్యా, ఆధారం లేదయ్యా, అప్పులోడు వచ్చినాడయ్యా, పిల్లల్ని పట్టకపోతే నా పరిస్థితి ఏంటి, తర్వాత నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, రేపు పొద్దున వాడు నన్ను కూడా ఏదన్నా చెయ్యడా, నా పరిస్థితి ఏంటి, దిక్కులేని దాన్ని అయిపోయాను, దిక్కులేని అయిపోయాను, ఆధారం లేదయ్యా. ఎలీషా ఏమన్నాడు చూడండి, 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేమి కావాలనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పి. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప యథార్థంగా చెప్పింది. చూడండి, ఎచ్చులు చెప్పాల. కొంతమంది లేకపోయినా ఏం చేస్తారు తెలుసా? మా కాడ అది ఉందయ్యా, మా కాడ సోఫా సెట్ ఉంది, పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, మా కాడ అయ్యి ఉన్నాయి, ఈ ఎచ్చులు చెప్పుకుంటారు. లేకపోయినా, ఏమీ లేకపోయినా కదండి. అన్నీ ఉన్న ఆకంట ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? అణిగిమణిగే ఉంటుందంట. ఏమీ లే నాకు ఏం చేస్తుందంటే ఎగిరి పడుతూ ఉంటుంది. మళ్ళీ ఈ ఏమీ లే నాకు చేసేది అసలు ఏమీ లేని పనులే. కానీ ఎందుకు అంత ఎచ్చులో కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఏం చూసుకుని ఎచ్చులో మనకు అసలు అర్థం కాదు. ఆ ఎచ్చులు ఎందుకో, ఆ పైత్యం ఎందుకో, ఆ గర్వం ఎందుకో మనకు అర్థం కాదండి కొన్నిసార్లు అసలు చూస్తే.
ఈ ఈ ఈమె స్థితిలో భలే యథార్థంగా చెప్పింది. ఒక్క నూనె కుండ ఉందయ్యా, అది కూడా ఖాళీ కుండ. నూనె కుండ కూడా ఖాళీ కుండ. ఏమి లేదు ప్రవక్త గారు, ఏమీ లేదయ్యా, ఏమీ లేదు, నిస్సహాయ స్థితిలో నిరాధారంగా ఉన్నానయ్యా అని చెప్పుకుంది. అప్పుడు ప్రవక్త ఏమన్నాడు చూడండి. అతడు ప్రవక్త అంటున్నాడు, నీవు బయటకు పోయి, నేను చదువుతాను ఇంకా చక్కగా చూడండి, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవ పుచ్చుకొనమో, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి తలుపు మూసి. ఆశీర్వాదానికి రహస్యం ఏంటో తెలుసా? తలుపులు ముయ్యటం. మీ ఇంటి తలుపులు తెరిసినంత కాలం, అంటే తలుపులు తెరవటం అంటే బయటకు చూసినంత కాలం మీరు దీవించబడలేరు. బయట వాళ్ళ మీద ఆధారపడినంత కాలం వర్ధిల్లలేరు. మనుష్యుల మీద ఆధారపడినంత కాలం మీరు ఎదగలేరు, దీవించబడలేరు. లేమిలో ఉన్నారా, సమస్యల్లో ఉన్నారా, నిరాధారంగా ఉన్నారా, తలుపు ముయ్యండి, ఇంటి తలుపులు ముయ్యండి. తలుపులు ముయ్యటమే ఆత్మీయ జీవిత విజయ రహస్యము, వర్ధిల్లటానికి కారకం అదే. యేసుప్రభువు కూడా అన్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి పో, నీ ఇంటిలోనికి పోయి నీ గదిలోనికి పోయి ఏం చేయమో తలుపేసుకో. తలుపేసుకొని ఎందుకు ప్రార్థన చేయాలి పాస్టర్ గారు? వాళ్ళు అడగచ్చుగా. తలుపు వేసుకొని ఎందుకు ప్రార్థన చేయాలండి? తలుపు తీసుకొని చేసుకుంటే ఏమైంది? తలుపు తీసుకుంటే చేయలేవు. నువ్వు మనుషుల వైపు చూసినంతసేపు ప్రార్థన చేయలేవు. ప్రార్థన ఎలా చేయాలంటే నిష్కపటమైన హృదయంతో చేయాలి. ప్రార్థన ఎలా చేయాలంటే నిజాయితీగా చేయాలి. ప్రార్థన ఎలా చేయాలంటే నిబ్బరమైన బుద్ధితో చేయాలి, మెలకువగలిగిన మనసుతో చేయాలి. దేవునితో ఏకాంతంగా మాట్లాడేటప్పుడు అప్పుడు నీ జీవితంలో నుంచి, లోపల నుంచి అస్సలు మాట్లాడతావు దేవుని కాడ ఏకాంతంగా. అప్పుడు వస్తుంది ప్రార్థన. బయట తలుపులు మూసినప్పుడు, సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసినప్పుడు, టీవీ ఆఫ్ చేసినప్పుడు, బయట తలుపులు వేసినప్పుడు, పక్కన వాళ్ళతో డిస్టర్బెన్స్ లేనప్పుడు, ఇంట్లో మోకరించి కూర్చో, అప్పుడు వస్తుంది ఒరిజినల్ ప్రేయర్. వాస్తవ ప్రార్థన అప్పుడు వస్తుంది. అయ్యా చాలా తప్పులు చేశానయ్యా, నీకు విరోధంగా చాలా తప్పులు చేశానయ్యా, నీకు విరోధమైన పాపాలు చేశాను ప్రభా, దయతో నన్ను క్షమించయ్యా. అప్పుడు వస్తుంది కన్నీళ్ళు. తలుపు మూసి ఏమన్నాడు చూడండి ప్రవక్త, తలుపు మూసి ఏమన్నాడు? తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవేగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో ఏం పోసాను? తలుపు మూయమని చెప్పగానే ఏం చేసింది? ఇంటికి పోయి మూసినట్టు నటించలా. మూసినట్టు నటించిందా? కొంతమంది మీరు చెప్పినట్టే చేశామండి. ఏమంటారు తెలుసా? మీరు చెప్పినట్టే చేశామండి, కానీ మాకెందుకో జరగలేదని చెయ్యరు. చేయకుండా చెప్పినట్టు చేశామంటారు కదండి. ఎప్పుడైతే తలుపు మూసింది, పాత్రలు తెచ్చుకుంది, పాత్రల్లో పోసిందో అద్భుతం జరిగింది. 7వ వచనం, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చూశారండి? చూశారు ఎంత గొప్ప విషయమా? ఎంత గొప్ప విషయమా? ఏ ఆధారం లేని ఈమె జీవితంలో నలిగిపోయింది. ఒకప్పుడు నిరాధారులు నలిగి ఏమవుతారు? వంగుదురు. నలిగి ఏమవుతారు చెప్పండి? వంగుదురు. కొంతమంది ఆరోగ్యాలు బాగలేక కాదు వంగి నడిచేది, లేకపోతే ఇంకోటి వయసు మళ్ళినందుకు కాదు, ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు, ఆధారం లేని కష్టాలకు ఏమైపోతుంటారు చెప్పండి? రోజు రోజుకి వంగిపోతుంటారు. ఏందండి మీరు వయసేమో అంత పెద్ద వయసేం లేదు, ఏందండి మీరు వంగిపోతున్నారు, తగ్గిపోతున్నారు, ఏందండి మీరేం తినరా అంటే పాపం అది కాదు. వారి ఆధారం ఎవ్వరు లేరు అన్నమాట. చెప్పుకోవటానికి ఎవ్వరు లేరు, వారికి సమస్యలకు పరిష్కారం ఎవ్వరు లేరు. అలాంటి పరిస్థితుల్లో నిరాధారులు వంగి నలుగుదు. అయితే ప్రభు ఈ రాత్రి అంటున్న మాట ఏం తెలుసా? ఒకవేళ నువ్వు నలిగిపోయావేమో, ఏ ఆధారం లేదా నలిగిపోతూ వచ్చేవేమో, ప్రభు
నీకు ఆధారమై ఉన్నాడు. చెప్పండి, ప్రభు మనకేమై ఉన్నాడు? ఆధారం. ఏ అప్పుడోడొచ్చి ఇంటి మీద కదండి, ఇంటి గుట్టు బయటికి తీసుకెళ్ళి సంసారం అంతా విచ్ఛిన్నం చేయటానికి వితిన్ సెకండ్స్లో కుటుంబమే పాడయ్యే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ ఇంటిలో అద్భుతం చేయలేదా? చేశాడా చేయలేదా? చెప్పండి, చేశాడా చేయలేదా? చెప్పండి గట్టిగా చెప్పండి, చేశాడా చేయలేదా? అప్పులోడు అప్పులు తీర్చి ఆ ఇంట్లో వాళ్ళ సమస్య తీర్చి ప్రభు వారి నలిగిన వారికి మహాదుర్గముగా ఉన్నాడా లేదా? మరి ఆ దేవుడు ఈరోజు లేడా? మనకి ఉన్నాడా లేడు? చెప్పండి. యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? నిన్న నేడు నిరంతరము యుగయుగములకు ఎట్లా ఉన్నాడు? ఒక్కటే రీతిగా ఉన్నాడు. చెప్పండి, ఎట్లా ఉన్నాడు? ఒకవేళ మీరు అప్పుల సమస్యలతో బాధపడుతూ వచ్చారు కదండి, ఈ రోజుల్లో ఎవరిని కదిలించినా ఒక ఆర్థిక సమస్య ఏంటంటే అప్పులను చూస్తే భయం వేస్తుంది. ఈ అప్పులు ఎట్ట కట్టాలి? బైబిల్లో ఏముందో తెలుసా? నీతిమంతులు అప్పు చేసి ఖచ్చితంగా ఏం చేస్తారు తెలుసా? అప్పు తీరుస్తారు. నీతిమంతుల లక్షణం అది. అప్పు చేసి అప్పు తీరుస్తారు. కొంతమంది అప్పు చేసి యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో, ఒకవేళ ఇప్పుడు వస్తే బాగుండు, అప్పు కట్టకుండానే వెళ్ళిపోతానుగా. అట్లాంటి ట్రిక్స్ మాత్రం మనం చేయకూడదు కదండి. యేసు ప్రభు రాకడు ఇప్పుడు వస్తే బాగుండు, 10 లక్షలు అప్పు పోద్ది కమ్మగా నేను అప్పు కట్టుకుంటేనే ఎక్కడికి వెళ్ళిపోతాను? పరలోకానికి వెళ్ళిపోతాను కదా. అప్పులోడి కట్టాల్సిందే. అప్పు చేసి దేవుని బిడ్డలు ఏం చేస్తారు చెప్పండి? అప్పు తీరుస్తారు. కష్టంలో శ్రమలో అప్పు చేస్తాం, కానీ దేవుని బిడ్డలు ఖచ్చితంగా అప్పు తీర్చాలి. అలా అప్పు తీర్చడానికి ఈ ప్రవక్త శిష్యుని భార్యకు సహాయం చేసిన నా యేసయ్య ఈ రాత్రి మీ కుటుంబాలకు సహాయం చేయునుగాక, మీ కుటుంబాలకు సహాయం చేయునుగాక. మీరు ఎదుర్కొంటున్న అప్పులన్నీ నా ప్రభు సహాయం చేత మీరు తీర్చుదురుగాక. అది ఈ నెలలోనే అద్భుతం జరుగునుగాక. ఆమేన్ కాదు, కాస్త గట్టిగా, ఈ నెలలోనే మీరు అధికముగా అప్పులన్నీ తీర్చుదురుగాక. గట్టిగా చెప్పాలి కదండి. కొంతమందికి అప్పులు లేవలే, దేవునికి స్తోత్రం. దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమృద్ధిని బట్టి కదండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనందరికీ ఏమన్నాయి చెప్పండి? అప్పు ఉంది. మన ఒక ఆయన వచ్చి, పాస్టర్ గారు మీకు షుగర్ ఉందా అన్నాడు. ఉందయ్యా అన్న. ఎట్లా వచ్చిందంటే, బాబు అది ఎట్టొచ్చింది ఇది ఎట్టొచ్చింది అడగబాకు దయచేసి, అది లేకుండా పరలోకానికి ఎవరు బాగోటది. అది లేకుండా పరలోకానికి ప్రవేశం లేదన్నాడు యేసయ్య. కాబట్టి అది ఎట్టనో అప్పులు కూడా అంతే. అప్పులు ఉంటుంటే ప్రభువుని అడగాలి మనం. ప్రభువే మనకు సహాయం చేసి ఏమి అప్పులు తీర్చిన యేసయ్య మన అప్పులు కూడా తీర్చి కృప చూపించునుగాక. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. నిరాధారులకు దేవుడు వారు నలిగినప్పుడు సహాయం చేస్తాడు. రెండవది, ఎవరు నలుగుతున్నారో 4 విషయాలు చూస్తామన్నాం. మొదటిది, ఆధారం లేని వారు నలుగుతారు. జీవితంలో నలిగేవారు ఎవరంటే, నలిగి వంగేవారు ఎవరంటే ఆధారం లేనివారు. రెండో మాట చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వాక్యం. సామెతలు 15:13 చదవండి. సంతోష హృదయమో ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ ఏమైపోదు చెప్పండి? నలిగిపో. మనోదుఃఖము, బా ఎంత బలమైన మాట రాశాడు. మనోదుఃఖము. ఈ రోజుల్లో మనిషిని కదిలిస్తే లోపల ఏముంటుందో తెలుసా? మనోదుఃఖము. మనోదుఃఖము వలన ఆత్మ ఏమైందంట చెప్పండి? నలిగిపోద్ది. మనోదుఃఖము ఎంత దుఃఖమో, పుట్టెడు దుఃఖము. కొన్నిసార్లు మానవులంగా మనం ఎదుర్కొనే ఆ దుఃఖం చూస్తే అబ్బా ఎంత దుఃఖమో, ఎంత బాధో అనిపిస్తుంది కదండి. కొంతమంది జీవితాలు ఎంత దుఃఖమో. యోబు జీవితం చూడండి. యోబు ఎంత దుఃఖపడ్డాడో చూడండి. అయ్యో అసలు ఆశ్చర్యపోతారు మనం కదండి. యోబు జీవితం చదువుతూ ఉంటే ఎలాంటి దుఃఖం గుండా వెళ్ళాడో యోబు, ఎంత కష్టం గుండా వెళ్ళాడో, ఎంత బాధ గుండా వెళ్ళాడో కొన్నిసార్లు భలే ఆశ్చర్యం వేసిందండి.
ఎంత దుఃఖాన్ని ఎదుర్కొన్నాడో చూడండి. యోబు యొక్క దుఃఖము, కష్టము, బాధ చూడండి. ఒకప్పుడు యోబు స్థితి ఏందో తెలుసండి. యోబు స్థితి ఏందో తెలుసా? 29వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం చూడండి. యోబు ఎలా ఉన్నాడు చూడండి. యోబు ఎలా ఉన్నాడు చూడండి. 4వ వచనం నుంచి నేను చదువుతాను బాగా చూడండి. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ ఉండేరి. నేను పెట్టిన అడుగల్లా ఎక్కడ పడిందంట? నేతిలో పడిను. బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారెను. చూడండి 7వ వచనం. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకున్నప్పుడు యవనులు నన్ను చూచి ఏం చేసేవాళ్ళంట? ముసలివారు లేచి ఏం చేసేవాళ్ళంట? అధికారులు మాట్లాడుట మాని నోటి మీద ఏం వేసుకునేవారు? ప్రధానులు మాట్లాడక ఏం చేసేవాళ్ళు? చూశారండి ఎంత గొప్ప స్థితిలో. చూడండి 12వ వచనం. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేనేం చేశాను? విడిపించాను. ఎంతమందికి? తర్వాత 13వ వచనం. విధవరాండ్ర హృదయం ఏం చేశాను? సంతోషపెట్టిని. ఎంత గొప్పగా. 15వ వచనం. గ్రుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి ఏమయ్యానో పాదం. దరిద్రులకు నేను ఎలా ఉన్నానో తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా. ఎంత గొప్పగండి, ఎంత గొప్పగా. 22వ వచనం చూడండి. 22వ వచనం, అదే అధ్యాయం 22వ వచనం. నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలుక కొండిరి, గుత్తులు గుత్తులుగా నా మాటలు. చూశారు, యోబు మాటల కోసం అంత ఎదురు చూశారు. ఒకప్పుడు యోబు స్థితి ఇది. తర్వాత చూడండి యోబు జీవితంలో యోబు గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనంలో చూడండి ఏమంటున్నాడో. యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే. ఏమైంది? ఎంత దుఃఖం. ఒకప్పుడు నేను పెట్టిన అడుగల్లా ఎక్కడ పడింది? నేతిలో పడింది. రాజవీధిలో నా పీఠం నేను సిద్ధపరచుకున్నప్పుడు యవనులు నన్ను చూసి ఏం చేసేవాళ్ళు? దాక్కున్నారు. ముసలివారు చూసి ఏం చేశారు? లేచి నిలబడ్డారు. అధికారులు ఏం చేసేవాళ్ళు? మాట్లాడకుండా నిలబడేవాళ్ళు. గుడ్డి వారికి కన్నులను అయ్యాను, విధవరాళ్ళను సంతోషపెట్టాను, దీనులకు వస్త్రములు ఇచ్చాను. ఎంత గొప్పగా సహాయం. నా మాటలు వినాలని గుత్తులు గుత్తులుగా నా మాటలు పడాలని వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీద అట్లా నిల్చుండేవాళ్ళు నా చుట్టూ. ఇంత వైభవము, ఇంత ప్రకాశమానమైన జీవితంలో ఉన్న నన్ను ఇప్పుడేమొచ్చింది? నాకు నెమ్మది లేదు. ఏమంటున్నాడు? నెమ్మది లేదు. రెండవది సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమలో దుఃఖంలో ఉండిపోయాను. ఎంత నలిగిపోయాను, ఎంత దుఃఖంలోకి వెళ్ళిపోయాను. ఎంత దుఃఖమండి, ఎంత దుఃఖం. ఒకప్పుడు ఎంతో ఉన్నతంగా ఉన్నవాడు, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాడు, కానీ ఇప్పుడు దుఃఖంలో నలిగిపోతూ ఉన్నాడు. వేదనతో ఉన్నాడు యోబు. ఎంత బాధతో ఉన్నాడు యోబు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? ఒకప్పుడు నా పరిస్థితి బాగానే ఉంది పాస్టర్ గారు, ఒకప్పుడు నా పరిస్థితి బాగానే ఉంది, ఆయన దీపము నా తల మీదుగా ప్రకాశిస్తూ ఉంది, నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడింది, అంత ఆశీర్వాదకరంగానే దేవుడు నన్ను నడిపించాడు, అంత దీవెనకరంగానే కుటుంబం నడిచింది. ఉన్నట్టుండి ఒక విపత్తు వచ్చింది పాస్టర్ గారు. ఆ రోజు నుంచి మా దుఃఖము, మా బాధ, మా కష్టం, మా శ్రమ చెప్పేది కాదు. నలిగిపోతున్నామండి. మనోదుఃఖం వల్ల నలిగిపోతున్నామండి. మనోదుఃఖం వల్ల మా ఆత్మ నలిగిపోతుందండి. అయితే దేవుడు యోబును వదిలిపెట్టాడా? చెప్పండి, యోబును వదిలిపెట్టాడా? మరలా యోబుకి ఏమి ఇచ్చాడు చెప్పండి? యోబును వదిలిపెట్టలేదండి. ఏ దేవుడు యోబును వదిలిపెట్టక యోబును అంతగా ఆశీర్వదించాడో, యోబుకు రెండంతలుగా, పూర్వం కోల్పోయిన దానికంటే రెండంతలుగా ఇచ్చాడో,
అదే దేవుడు ఈ రాత్రి మీతో చెప్తున్నాడు. ఒకవేళ మీరు కూడా మనోదుఖం వల్ల నలిగిపోయారేమో, మనోదుఖం వల్ల మీ ఆత్మ నలిగిపోయిందేమో, మీ కుటుంబాలు నలిగిపోయినాయేమో, మనోదుఖం వల్ల విచారిస్తున్నారేమో, చింతిస్తున్నారేమో, బాధపడుతున్నారేమో. యోబును రెండింతలుగా ఆశీర్వదించిన దేవుడు నేను ఈ రాత్రి మిమ్మల్ని కూడా రెండింతలుగా ఆశీర్వదించదను, రెండింతలుగా ఆశీర్వదించదను, రెండింతలుగా ఆశీర్వదించదను. చూసారండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. యోబు గ్రంథం 42 అధ్యాయం చూడండి ఎలా ఆశీర్వదించాడో, యోబు జీవితాన్ని ఎలా ఆశీర్వదించాడో చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. 10వ వాక్యం, యోబు గ్రంథం 42 అధ్యాయం 10వ వాక్యం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి ఎంత ఎంత చెప్పండి, రాసి పెట్టుకోండి. మీ బైబిల్ అక్కడ రాసి పెట్టుకోండి, మీ బైబిల్ అక్కడ రాసి పెట్టుకోండి. ఇదిగో ఈరోజు ఈ నెల మన వాగ్దానం ఏంటి? దీనికంటే అధికముగా యెహోవా నీకు ఇచ్చి ఉన్నాడు. అధికముగా, ఇక్కడ ఆ మాట ఉంది కదా, 2 అంతలు అధికముగా. ఈ నెలలో మీరు ఎక్కడైతే పూర్వం నష్టపోయారో, మీ ఆత్మ నలిగిపోయిందో, మీ ఆత్మ దుఃఖపడిందో, మీరు దుఃఖపడిన దానికంటే దేవుడు మిమ్మల్ని 2 అంతలుగా ఆశీర్వదించునుగాక, 2 అంతలుగా ఆశీర్వదించునుగాక, 2 అంతలుగా ఆశీర్వదించునుగాక. మనోదుఖం చాలా ప్రమాదం తెలుసా? రోగం వచ్చేది మనోదుఖంతోనే. యేసుప్రభువు వారు కల్వరి శిలువలో ఏమయ్యాడో తెలుసా? మీరు అడగండి, ఏమయ్యాడు పాస్టర్ గారు? అడగరే ఏమయ్యాడు పాస్టర్ గారు? అడగరే. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి. అట్లాంటి నేర్చుకోవాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఏం చేశాడో చూడండి. యేసయ్య ఏం చేశాడో చూడండి. 3వ వచనం చూడండి. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి ఏంటి చెప్పండి? వ్యాధి. అక్కడేం వ్యాధి ఉందా? 4వ వచనంలో ఏమో చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను, యేసు ప్రభు సిలువకి ఎక్కింది ఎందుకో తెలుసా? నీ వ్యాధి, నీ రోగము భరించుట కొరకే. నీ మనోవ్యాధి, ఏ వ్యాధి చేత నువ్వు ఈ సాయంత్రం దుఃఖపడుతున్నావో, ఏ వ్యాధి, ఏ రోగం చేత బాధించబడుతున్నావో, యేసు ప్రభు సిలువకెక్కింది ఎందుకంటే ఆ వ్యాధి, ఆ రోగము భరించుట కొరకే. ఆయనకేం వ్యాధి లేదు. ఆయన మన వ్యాధి భరించాడు, మన రోగం భరించాడు, మన మనోదుఖము భరించాడు. ఆయన మన మనోదుఖము భరించాడు యేసయ్య కల్వరి సిలువలో. ఎంత దుఃఖమో కదండి. లాజరు సమాధికి వెళ్ళినప్పుడు సమాధి కాడ యేసయ్య నిట్టూర్పు విడిచి ఏడ్చాడు యేసయ్య. ఆయనకి తెలుసు బాధ, మన వ్యాధి బాధ తెలుసు కదండి. రాత్రి నుంచి నోవా కడుపులు నొప్పి. వాడేమంటాడు మా దగ్గరికి వచ్చి, ఏంటి మీరు ఫీల్ అవ్వరు? నా కడుపు వాడి కడుపులు నొప్పినంట మేమేవాలి, మీరేంటి ఫీల్ అవ్వరు ఏంటి నాన్న మీరు? నాకు ఇంత బాధ లేకపోతే అసలు ఎంత బాధపడుతుంటే, నేను చూడు అన్నం కూడా తినకుండా నేను బాధపడుతుంటే మీరేంటి అసలు ఫీల్ అవ్వరు? మీరేం మమ్మీ డాడీ అని అంటున్నాడు వాడు. అంటే ఫీల్ అవ్వాలి వాడికి బాగా కదండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఎంపతి అనే మాట. సింపతి వేరు. సింపతి అంటే సానుభూతి చూపించడం, మనందరికీ తెలిసిన పదం. ఎంపతైజ్ అంటే ఇతరుల బాధను మన బాధగా వేసుకోవటం.
ఇది చాలా కష్టం. భార్యాభర్తల మధ్యలో ఇది ఉండాలి. తను బాధపడుతున్నప్పుడు, మన ఇంట్లో వారు బాధపడుతున్నప్పుడు ఆ బాధను ఎవరు బాధగా ఫీల్ అవ్వాలి? కానీ మనమేమో వాడే బండిలే వేసుకొని ట్యాబ్లెట్ అంటాము, కానీ అంతవరకు ఏంటి ఫీల్ అవ్వాలి? యేసయ్యకు తెలుసు కదండి, ఆయన మన బాధలన్నిటి గుండా, మన దుఃఖమంతటి గుండా వెళ్ళాడు ఆయన శిలువ మీద. మన దుఃఖం తెలుసు ఆయనకి. ఈ సాయంకాలం నీ కుటుంబంలో ఎంత దుఃఖం ఉందో తెలుసు ఆయనకి. అందుకనే పాడాం కదా మనం, ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా, ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. ఎంత దుఃఖం పొందాడు యేసయ్య. ఈ రాత్రి ఒకవేళ నువ్వు మనో దుఃఖం చూస్తే నలిగిపోతున్నావేమో. ప్రభు నలిగిన వారికి ఎవరైనా చెప్పండి, మహాదుర్గం. ఒకటి, నిరాధారులకు మహాదుర్గము. నిరాధారులు నలిగినప్పుడు వారికి మహాదుర్గం. మనోదుఖం వల్ల నలిగినప్పుడు, ఆత్మ నలిగినప్పుడు వారికి మహాదుర్గం. మూడవది, కీర్తన గ్రంథం 38వ సంకీర్తన. కీర్తన గ్రంథము 38వ సంకీర్తన 8వ వచనం. 38వ సంకీర్తన చూడండి, ఆ మాట ఎంత చక్కటి మాట. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. ఏమయ్యాడంటే దావీదు, నేను సొమ్మసిల్లిపోయి. వాస్తవంగా ఎప్పుడు సొమ్మసిల్లిపోతాడు మనిషి? ఎప్పుడు జీవితంలో అలిసిపోయినప్పుడు. ప్రయత్నాలన్నీ చేశానండి, ఏ ప్రయత్నం కూడా ఏం కాలేదు, సఫలం కాలేదండి. ప్రయత్నాలన్నీ చేశా పాస్టర్ గారు, అన్ని ప్రయత్నాలు చేశానండి, ఒక్క ప్రయత్నం కూడా సఫలం కాలేదు. కాబట్టి అప్పుడు ఏమొచ్చేస్తా చెప్పండి, నీరు గారిపోతాం, సొమ్మసిల్లిపోతాం. చాలా ప్రయత్నాలండి, ఒకటి కాదు రెండు కాదు. ఇదిగో ఇది తగ్గటం కోసం, ఇది బాగు చేసుకోవటం కోసం, దీన్ని బాగు చేసుకోవటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశానో, సొమ్మసిల్లిపోయానండి. ఇంకా ఆఖరికి పాస్టర్ గారు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. జీవితంలో సొమ్మసిల్లిపోయానండి. నేను చెప్పలేను పాస్టర్ గారు, నా ప్రయత్నం కాదు, నా కోసం మా ఇంట్లో వాళ్ళంతా, నా కోసం నా భర్త, నా కోసం మా చుట్టాలు, నా కోసం నా ఇరుగు పొరుగు వారు, నా కోసం మా కొలీగ్స్, నా కోసం నా స్నేహితులు, అందరం కలిసి చేయని ప్రయత్నం లేదండి. సొమ్మసిల్లిపోయామండి. అలాంటి ఆమె ఒక ఉంది బైబిల్లో. మార్క్స్ వార్త 5వ అధ్యాయం చూడండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయము, మార్క్స్ గాస్పల్ చాప్టర్ 5. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి 25వ వచనం నుండి 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత, అనేక వైద్యులు అంటే వినుకొండ డాక్టర్ దగ్గర పోయి ఉంటుంది, నాసాపేట డాక్టర్ దగ్గర పోయి ఉంటుంది, గుంటూరులో డాక్టర్ దగ్గర పోయి ఉంటుంది, విజయవాడలో డాక్టర్ దగ్గర పోయి ఉంటుంది, చెప్పిన చోటకల్లా తిరిగి ఉంటుంది. అంటే వినుకొండాం కాదులే, మీకు మళ్ళీ పాస్టర్ గారు ఏమి వినుకొండాంలాగా చెప్పాడు పాస్టర్ గారు. మళ్ళీ పోయి మీకు పెద్ద డౌట్ అంటే నేను అట్ట చదువుతున్నా, ఒకవేళ వినుకొండాంలాగా చదువుతున్నా నేను, మళ్ళీ ఏం వినుకొండాం కాదులేమా. అంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది చూడండి. ఎన్నో తిప్పలు పడి, ఏం పడింది? ఎన్నో తిప్పలు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్ట్ రాసి ఉంటాడు కదండి, స్కానింగ్ ఒకటి రాసి ఉంటాడు, సిటీ స్కాన్కి బొమ్మని ఉంటాడు, ఎంఆర్ఐకి పోవాల్సింది అమ్మ అని అంటాడు, ఇంకొకటి టెట్టో పెట్టో ఇంక ఉన్నాయిగా వచ్చినాయి ఈ స్కాన్లన్నీ తిప్పుంటారు పాపం, అక్కడ డబ్బులు పోయినాయి. ఇంకో చోట పోతే అస్సలు అవి పనికి రావు, మేము మా రిపోర్ట్లు ఫ్రెష్గా ఉండాల్సిందే, కాబట్టి మా దగ్గర కూడా ఏం చెయ్యి, మొత్తం టెస్టులన్నీ మళ్ళీ అక్కడ కూడా ఏం చేయాలి, టెట్టు పెట్టు కెట్టు టాటు మొత్తం
అన్ని టెస్టులు ఆడ అయిపోయిన తర్వాత ఇంకో చోటకి వెళ్తే, ఇగో అమ్మ 2 చోట్ల నేను ఎంఆర్ఐకి వెళ్ళాను, టెట్టు పెట్టుకే కుదరదు, మా దగ్గర ఫ్రెష్గా దిగాల్సిందే. ఇట్లా డబ్బులన్నీ పోయి, అది కూడా రాశారండి బైబిల్లో, చూడండి ఆ మాట కూడా రాశారు. తనకు కలిగినదంతయు ఏం చేసింది? వ్యయము చేసుకొని ఎంత మాత్రమో ప్రయోజనము లేక మరింత. అది సొమ్మసిల్లటం అంటే. సొమ్మసిల్లిపోయిందంటే అది. జీవితంలో చేయని ప్రయత్నాలు లేవండి, వెళ్ళని డాక్టర్ లేడండి, తిరగని హాస్పిటల్ లేదండి, ఎన్ని తిప్పలు పడ్డానో, ఎంతమంది దగ్గరికి వెళ్ళానో ఆరోగ్యం కోసం. వాస్తవమే, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యము చెప్పండి ఏంటిది? మహాభాగ్యం అని ఎంచుకున్న స్త్రీ ఈమె. ఏమండి, ఈమె చాలా వైజ్ ఉమెన్ అని చెప్పాలి. ఈమె డబ్బులన్నీ దేనికి ఖర్చు పెట్టింది చెప్పండి? దేనికి ఖర్చు పెట్టింది చెప్పండి? ఆంజనేయుల దగ్గర చీరల కోసం కాదు. చెప్పండి ఎక్కడ? దేనికోసం ఏం ఖర్చు పెట్టింది చెప్పండి? ఎవరి కోసం? ఎక్కడ? ఆరోగ్యం కోసం. చెప్పండి దేనికోసం? కొంతమంది ఆరోగ్యానికి డబ్బులు పెట్టడం అంటే ఎందుకు? పారాసెటమాల్ వేసుకుంటే పోద్దుగా, ఇప్పుడు పోతల్లా. మీకు అది అర్థం కావట్లా. డోలో వేసుకుంటే పోదుగా, ఇప్పుడు పోటల్లా. ఇప్పుడు పోటల కాస్త హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు పెట్టడం తప్పేమి లేదు. ఎందుకండి? పోతే వాళ్ళు ఈ రాస్తారు అన్ని రాసినా, ఎన్నో తిప్పలు పడినా డబ్బులన్నీ ఏం చేసింది చెప్పండి? ఆరోగ్యం కోసం ఏం చేసింది చెప్పండి? ఖర్చు పెట్టింది. ఎంత మంచి స్త్రీయో చూడండి. కొంతమందికి తలనొప్పి వస్తే శారిడాన్ వేసుకో, ఇప్పుడు శారిడాన్ కాదు, పోయింది శారిడాను, పారాసెటమాల్, డోలో, ఇటు పవర్ పోయింది. రకరకాలైన ఫ్రెష్ వ్యాధులకు కూడా ఏమొచ్చింది చెప్పండి? ఫ్రెష్ స్టేటస్ పెరిగింది వాటికి. కాబట్టి వాటికి తగ్గట్టు ట్రీట్మెంట్ జరగాలి కదండి. అయ్యేమి లేకుండా 4 రోజుల నుంచి అదే వేసుకుంటున్నా, బి కాంప్లెక్స్, ఆ పారాసెటమాల్, అయ్యే మెడికల్ షాప్ ఒకటి ఇస్తే అయ్యే వేసుకుంటా. డాక్టర్లు చదివింది ఎందుకండి? వాళ్ళు లేకుండా వీళ్ళు ఇస్తే ఖర్చు పెట్టింది. ఖర్చు పెట్టాలి, దానికోసం ఆ మాట చెప్తున్నా. ఖర్చు పెట్టి మరింత సంకటపడినంటే సొమ్మసిల్లిపోయింది. అయితే దావీదు ఏమన్నాడు తెలుసా? నేను సొమ్మసిల్లి బహుగా ఏమై ఉన్నానో నలిగి ఉన్నాను. దావీదుకి ఏం కష్టం వచ్చిందో, ఏ బాధ వచ్చిందో పాపం, సొమ్మసిల్లిపోయి నలిగిపోయి ఉన్నాడంట. ఇలాగా జీవితంలో సొమ్మసిల్లిపోయి వచ్చావా ఈ రాత్రి? బైబిల్ ఏం చెప్తుంది? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుకుంటారు? నూతన బలము పొందుకుంటారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. సొమ్మసిల్లిపోయావా? పాస్టర్ గారు, తిరగని చోటు లేదండి, ప్రయాసపడని పరిస్థితులు లేవు. ప్రయాసపడి సొమ్మసిల్లిపోయానండి. నా జీవితం సొమ్మసిల్లిపోయిందండి. సొమ్మసిల్లి నలిగిపోయాను. ఇక చేయని ప్రయత్నాలు లేవు. ఉద్యోగం కోసం చేయని ప్రయత్నాలు లేవు. మా అమ్మాయి వివాహం కోసం చేయని ప్రయత్నాలు లేవు. లేకపోతే మా బిడ్డకు బిడ్డ పుట్టడం కోసం చేయని ప్రయత్నాలు లేవు. లేకపోతే ఇంకోటి దీనికోసం, ఇల్లు కట్టుడు కోసం, లేకపోతే ఆస్తి కోసం, దీనికోసం దానికోసం చేయని ప్రయత్నాలు లేవు. సొమ్మసిల్లిపోయాను పాస్టర్ గారు, సొమ్మసిల్లిపోయానండి. సొమ్మసిల్లి నలిగిపోయిన వారిని ప్రభు ఏం చేస్తాడంటే, తాను నలిగిన వారికి ఎవరు? మహాదుర్గం. దావీదు కూడా సొమ్మసిల్లిపోయాడు. దేవుడు దావీదుని ఎలా హెచ్చించాడు, ఎలా ఆశీర్వదించాడు. ఈ రాత్రి నీ జీవితం కూడా ఒకవేళ సొమ్మసిల్లిపోయిందా? చేయని ప్రయత్నాలు లేవా? చేయని ప్రయాస లేదా? తిరగని చోటు లేదా? అక్కడికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడ్డావా? ప్రభు నీ ప్రయాస చూసి నిన్ను ఆశీర్వదించునుగాక. నలిగిన వారిని ఆయన విడిపించి వారికి మహాదుర్గముగా ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆఖరి విషయం చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం. బైబిల్ ఇవన్నీ రాసి పెట్టారండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం
4వ వచనం. అతని పిల్లలు సంరక్షణ దొరకక ఎందురు, గుమ్మములో నలిగిపోదురు. ఎక్కడండి? నలిగిపోయే చోటు. ఇంకోటి ఏంటంట, ఎక్కడంట? ఇంట్లోనే. కొంతమంది ఇంట్లోనే నలిగిపోయేది. వీళ్ళెవరో తెలుసా? హౌస్ వైఫ్స్. ఎవరు వీళ్ళు? పాపం ఇంట్లో ఉండి 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 ఏమవుతారో తెలుసా? నలిగిపోతున్నారు. మొన్న కావుంటుంది, ఏందండి కాసేపు కాలక్షేపానికన్నా అట్ట బయటికి తీసుకెళ్ళవు నన్ను. నలిగిపోయిందంట ఆమె. ఇంట్లో ఉండి ఉండి ఏమైందంట చెప్పండి? నలిగిపోయిందంట. తీసుకెళ్ళాలి అట్లా, బయటికి వెళ్ళాలి, అట్లా ఫ్యామిలీ ట్రిప్ అట్లా బయటికి వెళ్ళాలి. చాలా బాగుంటుంది, మీ మనసు బాగుంటుంది. కుటుంబంతో అట్లా బయటకు 2 రోజులు వెళ్ళొస్తే, కొంతమంది వినుకొండ వదిలిపెట్టి ఎంత జిడ్డో ఏడే ఈ జిడ్డంతా ఈ నీళ్ళే ఆ పొద్దున్న మున్సిపాలిటీ నీళ్ళే, ఇంక ఇయ్యే ఈ దోంకోవటం ఇంక ఇదే ఇక్కడే అట్ట అడుగు కూడా బయట ఇంక నయ్యం కాస్త చర్చి దాకా వస్తున్నారు. చర్చి భలే ప్లేస్ అండి తెలుసా? చర్చి మీ మానసిక ప్రశాంతత దొరికే చోటు, మీకు ఆరోగ్యం వచ్చే చోటు చర్చి. ఎడదాకా వస్తున్నారు సంతోషం, కానీ అప్పుడప్పుడు అట్లా సంతోషంగా 6 నెలలకు ఒకసారి అట్లా బయటికి వెళ్ళి రావాలి. గుమ్మములో ఉండి ఇంట్లో ఉండి గుమ్మములోనే నలిగిపోతున్నారు కొంతమంది. ఇంట్లో ఉండే గుమ్మములో నలిగిపోదురు. ఎప్పుడు ఇంట్లో ఉండే ఆ సమస్యలు అయ్యే ఆలోచిస్తా ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ పరిస్థితిలో నలిగిపోయావో నాకు తెలియదు. ఏ ఆధారం లేక నలిగిపోయావా? నిరాధారంగా మనో దుఃఖం వల్ల నలిగిపోయావా? లోపల దుఃఖం పెట్టుకొని సొమ్మసిల్లి నలిగిపోయావా? 4వది, గుమ్మములో నలిగిపోయావా? వారితో గొడవ పెట్టుకోలేక, వీరితో గొడవ పెట్టుకోలేక, ఆ ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకోలేక, ఈ ఇంట్లో వాళ్ళతో వ్యాజ్యం ఆలేక ఏ పరిస్థితుల్లో నలిగిపోయావా? రాత్రి ప్రభు చెప్తున్న మాట ఏం తెలుసా? నలిగిన వారికి నేను ఎవరిని? మహాదర్గం. ఎవరు నలిగిపోయి వచ్చారో జీవితంలో, ఎవరు నలిగిపోయి వచ్చారు, ఏ విషయాలతో మీరు నలిగిపోయి వచ్చారు, ఏ విషయాలు మిమ్మల్ని నలగొట్టినాయో, ఏ విషయాలు మిమ్మల్ని నలిగిపోయేటట్టుగా చేసినాయో, నలిగిన వారికి దేవుడు మహాదర్గం. దేవుని వాక్యం ఎంత చక్కటి మాట చెప్తాం చూడండి. ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వాక్యం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వాక్యం. చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 66:2. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను ఏం చేస్తున్నాను? దృష్టించచ్చు. నలిగిన వారిని దృష్టించే దేవుడు, నలిగిన వారిని హక్కున చేర్చుకునే దేవుడు, నలిగిన వారికి సహాయం చేసే దేవుడు, నలిగిన వారిని విడిపించే దేవుడు యేసయ్య, నలిగిన వారికి దగ్గరకు వచ్చే దేవుడు. ఈ రాత్రి ఏ విషయాలతో నువ్వు నలిగిపోయి వచ్చావో, ఏ విషయాలతో నువ్వు నలగొట్టబడుతున్నావో, నీ కుటుంబంలో ఏ విషయాలు నిన్ను నలిగిపోయేటట్టు చేస్తున్నాయో, విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడని దావీదు అన్నట్టుగా, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఏం చేయలేడంట? అలక్ష్యము చేయడంట. ఎవరైతే దేవుని దగ్గరికి విరిగి నలిగిన మనసుతో వస్తారో దేవుడు వారికి ఆసన్నుడు, వారికి మహాదుర్గము, వారిని విడిపిస్తాడు, వారికి మహాదుర్గముగా ఉండి సహాయం చేస్తాడు. యేసయ్యకు తెలుసు నువ్వు ఈరోజు ఏ దుఃఖంలో నలిగిపోతున్నావో, ఏ వ్యాధి చేత నలిగిపోతున్నావో, ఏ రోగం చేత నలిగిపోతున్నావో, ప్రభు నీ స్థితి ఎరిగిన వాడుగా నిన్ను విడిపించుట కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకై ఆయన కల్వరి శిలువలో తన ప్రశస్తమైన ప్రాణం పెట్టి నిన్ను విలువ పెట్టి కొన్నాడు. మర్చిపోబాక. ప్రార్థన చేసుకోండి. అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, ఈరోజు ఉపవాస ప్రార్థన ఎంత గంభీరంగా జరిగిందండి. మధ్యాహ్నం ఎంత ఆశీర్వాదకరంగా జరిగింది. అనేక మంది వచ్చి ప్రార్థన చేసుకున్నారు, ఉపవాసంతో మొరపెట్టారు దేవుని సన్నిధిలో. లైవ్లో అనేక మంది చూసి దీవించబడ్డారు. తండ్రి దేవుడు ఎంతగా, దేవుడు మన సంఘంలో ఇంత గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. విరిగి నలిగిన వారిని దేవుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తను ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు.
ఏ పరిస్థితుల్లో నువ్వు నలిగిపోయి వచ్చావు ఈ రాత్రి? నీ కుటుంబంలో మనోదుఖం వల్ల నలిగిపోయావా? ఏ ఆధారం లేదా నలిగిపోయి వచ్చావా? లేకపోతే గుమ్మంలో నలిగిపోయి వచ్చావా? ఇరుగు పొరుగు వారి ద్వారా నలిగిపోయి వచ్చావా? సొమ్మసిల్లి నలిగిపోయి వచ్చావా? సొమ్మసిల్లి కొన్ని ప్రయాసల చేత, కొన్ని కష్టాల చేత సొమ్మసిల్లి నలిగిపోయి వచ్చావా? ఏ పరిస్థితుల్లో నువ్వు నలిగిపోయి వచ్చినా, ఏ పరిస్థితుల్లో నువ్వు నలిగిపోయి వచ్చినా దేవుని కాడ ప్రార్థన చేసుకో. ఈ రాత్రి ప్రభు మంచి అవకాశం ఇచ్చాడు. ప్రార్థన చేసుకో. నలిగిన వారికి ఆయన మహాదుర్గము. నలిగిన వారిని, విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేసేవాడు కాదు ఆయన. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానన్నాడు యేసయ్య. నలిగిన వారిని కన్నులారా చూసే దేవుడు. నీ హృదయం నలిగిపోయిందేమో, ఏ పరిస్థితుల్లో నువ్వు నలిగిపోయి వచ్చావో ఈ రాత్రి విరిగి నలిగిన హృదయము కలిగిన వారిని నేను దృష్టించుచున్నాను. వారిని అలక్ష్యము చేయను, వారిని అలక్ష్యము చేయను. వారికి ఉన్న సమస్యలు నేను అలక్ష్యము చేయను. కాబట్టి ప్రయాసతో నలిగిపోయి వచ్చావా? నలిగిపోయి వచ్చావా? జీవితంలో ఆయా సమస్యల చేత నలిగిపోయి వచ్చావా? నలిగిపోయి కూర్చున్నావా ఈ రాత్రి? ఇక్కడ విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు. యెహోవా ఆసన్నుడు. నీ కుటుంబంలో ఏ సమస్యల చేత నువ్వు నలిగిపోయి వచ్చావా? ఏ కుటుంబ భారముల చేత నువ్వు నలిగిపోయి వచ్చావు? ప్రార్థన చేసుకో. ఈ రాత్రి ప్రార్థన చేసుకో. ప్రభు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడు. ఆయన అలక్ష్యం చేయడు. ప్రభు ఈ రాత్రి నీకు సహాయం చేయటానికి ఇదిగో సియోనులో నుండి నీ ప్రక్కనే నిలవబడి ఉన్నాడు. సియోనులో నుండి నీ ప్రక్కనే నిలువబడి ఉన్నాడు. నీకు సహాయం చేయాలనే, విరిగి నలిగిన నీ హృదయాన్ని చేరతీయాలనే, నీకు సహాయం చేయాలనే నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడు ఆయన. నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడు ఆయన. ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండగానే ఏ పరిస్థితుల్లో నలిగిపోయావో, ఏ ఆధారం లేదని నలిగిపోయావా? సొమ్మసిల్లిపోయి నలిగిపోయావా? మనోదుఖం వల్ల నలిగిపోయావా? గుమ్మములో నలిగిపోతున్నావా? జీవితంలో వచ్చే పోరాటాలకి నలిగిపోతున్నావా? ఆర్థిక ఇబ్బందులకు నలిగిపోతున్నావా? అనారోగ్య పరిస్థితులకు నలిగిపోతున్నావా? వ్యాపారం చేయలేక నలిగిపోతున్నావా? పంటలు పండించలేక నలిగిపోతున్నావా? ఏ పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నా, నలిగిన వారికి ఆయన మహాదుర్గమో. నలిగిన వారికి ఆయన మహాదుర్గమో. విరిగి నలిగిన వారిని అలక్ష్యము చేయడు. వారిని దృష్టించి హక్కున చేర్చుకునేవాడు యేసయ్య. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు యేసయ్య. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగొచ్చేవాడు యేసయ్య. ఈ రాత్రి మీరు ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నారో, విరిగి నలిగిన హృదయంతో మీరు మొరపెడుతూ ఉన్నట్లయితే ప్రభు ఇప్పుడే 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 యోబుకు అధికముగా, రెండంతలు అధికముగా మేలు చేసినట్లుగా మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు రెండంతలుగా అధికముగా మేలు చేయునుగాక. రెండంతలుగా అధికముగా మేలు చేయునుగాక. రెండంతలుగా అధికముగా మేలు చేయునుగాక. వినవా మనవి యేసయ్యా, ప్రభువా శరణం నీవయ్యా. మలినము నా గతం, పగిలను జీవితం, చేసుకో నీ వశం. వినవా మనవి యేసయ్యా, ప్రభువా శరణం నీవయ్యా. మలినము నా గతం, పగిలను జీవితం, చేసుకో నీ వశం. వినవా మనవి యేసయ్యా. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలయ్యా. ఈ లెంట్ దినాలు 18 రోజునైనా మీరు మాతో ఉండి అయ్యా, నలిగిన వారికి తాను మహాదుర్గం అనే అంశం ద్వారా మాతో మాట్లాడిన మీ మాట కొరకై స్తోత్రాలు. జీవితంలో అనేకులు అనేక రీతులుగా నలిగిపోయిన వారే తండ్రి. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధిలోకి వస్తారో, విరిగి నలిగిన హృదయాన్ని మీరు అలక్ష్యము చేయరు కదా ప్రభా. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానని చెప్పారు కదా తండ్రి.
మహాగరుడవు మహోన్నతుడవు తండ్రి, పరిశుద్ధ స్థలములో నిత్య నివాసము చేయు దేవుడవు. ఎవరైతే తండ్రి తన్ను తాను తగ్గించుకుని నలిగిన మనసుతో మీ దగ్గరకు వస్తారో వారిని హక్కును చేర్చుకునే దేవుడు. సొమ్మసిల్లి నలిగిపోయిన వారు కొంతమంది, మనోదుఖం వల్ల నలిగిపోయిన వారు కొంతమంది, నిరాధారులుగా నలిగి వంగిపోతున్న వారు కొంతమంది, గుమ్మముల్లోనే నలిగిపోతున్న వారు కొంతమంది. అయ్యా, ఈ రీతిగా జీవితంలో ఏ పరిస్థితుల్లో, ఎక్కడ, ఏ స్థితిలో ఎవరు ఎలా నలిగిపోతున్నారో వారందరికీ సంబంధించిన మాటలు ఈ రాత్రి మాకు అందించినందుకు స్తోత్రాలు. ఎవరు ఏ పరిస్థితుల్లో నలిగిపోయిన వారికి నేను మహాదుర్గమైన దేవుడను, నేను మీకున్నాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మిమ్మల్ని హక్కున చేర్చుకుంటాను, నేను మీ స్థితిగతులను మారుస్తాను, రెండంతలుగా మేలు చేస్తానని చెప్పి తండ్రి బలపరిచిన మీ వాక్కు స్తోత్ర. ఈ మాటలన్నీ మా హృదయాంతరంగంలో నూరంతలుగా ఫలభరితం చేయండి. విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేసి మాకు ఆశీర్వాదకరంగా చేయమని సంఘము కుటుంబాలను దీవించయ్యా. పరీక్షలు రాస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని మా తండ్రి పరీక్షల దినాల్లో మంచి ఆరోగ్యాలు దయచేయండి. మా బిడ్డలు ఎక్కడ ఏ సెంటర్లో ఎగ్జామ్కి వెళ్ళొస్తున్నారో వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి అయ్యా. ఏ అనారోగ్యం బిడ్డలు ధరిచారో కొన్ని మీ రక్త ప్రోక్షణంతో బిడ్డలు మీ రక్తపు కోటలో దాచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. బిడ్డలు తీసుకునే ఆహారాన్ని దీవించండి. ఎటువంటి టెన్షన్, ఎటువంటి భయము, ఎటువంటి మానసిక అలజడులు ప్రభా, ఎటువంటి చీకటి శక్తులు బిడ్డల మీద ప్రభావితం చేయకుండా యేసు నామములో అవన్నీ తొలగిపోవును కాక నా తండ్రి. ప్రతి తండ్రిని మా బిడ్డలు చదువుకుంటున్న స్థలాల చుట్టూ, వారి కాలేజీల చుట్టూ, వారి హాస్టల్స్ రూమ్స్ చుట్టూ ప్రభా మీరు కంచె వేసి కాపాడి భద్రపరచమని, కృప దయచేయమని, సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ రాత్రి సన్నిధికి వచ్చిన బిడ్డలందరికీ, సంఘమంతటికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్.